Hello and welcome to Startup Room. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? మనీ, మార్కెట్, మెటీరియల్ అండ్ మ్యాన్ పవర్. మేజర్ రోల్ ప్లే చేసేది ఐడియా. సో ఈ రైట్ ఐడియా రైటా రాంగ్ అనేది ఎట్లా తెలుస్తుంది? యూ కెన్ ఎవాల్యుయేట్ దిస్. నిజంగా మార్కెట్ రెడీగా ఉందా ఐడియాకి? ఇద్దరు ముగ్గురు ఓకే అని మిగతా రెస్ట్ 7-8 పీపుల్ ఇది అవ్వదేమో అంటారు. ఈ స్టార్ట్అప్ కమ్యూనిటీస్ కానీ ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్స్ కానీ దీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మీకు వచ్చిన ఐడియాని దాంట్లో తీసుకెళ్లాలంటే యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎవరైనా ఐడియాస్ ఇస్తారనుకోండి, సో వాళ్ళ వెంచర్కి ఏదైతే కావాల్సి వస్తాయో అవి మాత్రమే తీసుకుని మీరే వేస్తారు. యాటిట్యూడ్ అనేది ఎలా మెయింటైన్ అవ్వాలి? సో దే వుడ్ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా. ఒక కమెంట్ చూసి ఇట్లుంటే ఎట్లా వాళ్ళు సక్సెస్ అవుతారా అని అడిగారు. ఎవరన్నా వచ్చి ఐడియా ఇలా కాదు ఇలా చేయమన్నప్పుడు కొంచెం పించింగ్ ఉంటుంది. మీ కో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు రైట్ పార్ట్నర్ ఉంటారు. మన తెలుగు వన్లో ఈ స్టార్టప్ రూమ్ సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కమెంట్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్టార్ట్ చేసినా లేకపోతే స్టార్ట్ చేయకుండా ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకైనా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇవాళ అలాంటి డౌట్స్ అన్నీ మన ప్రొఫెషనల్ సిఎస్ గారితో మాట్లాడి క్లియర్ చేసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సో బిజినెస్ అనగానే లాస్ట్ టైం మనం చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కొత్త డిఫరెంట్ డౌట్స్ కూడా అడుగుతున్నారు. సో అవన్నీ నేను రాసుకొని వచ్చేసాను. ఇవాళ మనం ఒక మంచి క్యాజువల్గా ప్రతి డౌట్ని అడ్రస్ చేస్తూ మాట్లాడేద్దాం. తప్పకుండా. సో అసలు జనరల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? యాక్చువల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే రకరకాల ఎలిమెంట్స్ అవసరం. యాక్చువల్గా ఎంబీఏ కంప్లీట్ చేసినటువంటి వీళ్ళంతా ఒక 4 M's అంటారు. మనీ, మార్కెట్, మెటీరియల్ అండ్ మ్యాన్ పవర్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా ప్రస్తుతం మారినటువంటి ట్రెండ్లో మార్కెట్ రెడీ ఓకే అవుతుంది, బట్ మీ ఐడియా ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యమైనది మేజర్ రోల్ ప్లే చేసేది ఐడియా. వాట్ ఈస్ దట్ ఐడియా? అది మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుందా, ఫెయిల్యూర్ వైపు రన్ చేస్తుందా అనేది దట్ హ్యాస్ టు బి ఎవాల్యుయేటెడ్. ఐడియా అనేది ఇంపార్టెంట్. సో ఒక్క ఐడియా ఇట్ విల్ టర్న్ ఇన్ టు క్రోర్స్, మిలియన్స్. వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. అదే ఒక మొబైల్ కంపెనీ దీనికి సంబంధించినటువంటి ట్యాగ్ లైన్ కూడా, వన్ ఐడియా కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అని. ఇది మనకి హిస్టారికల్గా ప్రూవ్ అయినటువంటిది ఫ్యాక్ట్. కాబట్టి ఐడియా అనేది ఇంపార్టెంట్ అండి. సో దాన్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. మీ బిజినెస్కి కావాల్సినది. తర్వాత కరేజ్, ఎంటర్ప్రెన్యూర్షిప్కి కావాల్సినటువంటి కరేజ్ ఉండాలి. సో అదర్ స్కిల్స్ రిక్వైర్డ్ బిజినెసెస్కి. అదర్ స్కిల్స్ ఏంటి అనేది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతాయి, బట్ కామన్గా కొన్ని క్వాలిటీస్ కావాల్సి వస్తాయి. సో ఒకటి, ఆ స్పిరిట్ ఉందా లేదా, ఆ ప్యాషన్ ఉందా లేదా ఎంటర్ప్రెన్యూర్స్కి. రెండోది, ఆ ఎవాల్యుయేషన్ క్యాపబిలిటీ, బట్ రిస్క్ మిటిగేషన్ ఫ్యాక్టర్స్, రిస్క్ ఫేసింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ తనలో ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఇప్పుడు ఫైనాన్స్ అనేది ప్రతి బిజినెస్కి ఇంపార్టెంటే. ఇట్ ఈస్ నథింగ్ బట్ లైఫ్ బ్లడ్. అది లేకపోతే బిజినెసెస్ దే షుడ్ నాట్ గ్రో. దాన్ని ప్రొక్యూర్ చేసుకోవడానికి కానీ లేదంటే అక్యుములేట్ చేసుకోవడానికి కానీ దెర్ ఆర్ వేరియస్ సోర్సెస్. ఏ టైంలో ఎంత అవసరమో దాన్ని ప్రొక్యూర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మెథడ్స్, ఆప్షన్స్ చాలా ఉంటాయండి. సో కాబట్టి ఈ 4M ప్రిన్సిపల్ అనేది కంపల్సరీగా ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. అవి చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్లో పెట్టుకోవాలి, దాని మీద రీసెర్చ్ చేయాలి, సాధ్యమైనంత వరకు హార్డ్ వర్క్ చేసి మీకు కావాల్సినటువంటి అసెట్స్, ఐ మీన్ దీనికి సంబంధించిన రిసోర్సెస్ అన్ని గ్యాదర్ చేసి అనలైజ్ చేసి దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఫస్ట్ లేయర్, ఫస్ట్ టోల్ గేట్ లిఫ్ట్ అవుతుంది. సో యూ షుడ్ ఎంటర్ ఇన్ టు ది బిజినెస్ అన్నట్టు. ఓకే. సో ఇందాక ఇంటరప్ట్ చేస్తున్నాను, రైట్ ఐడియా అన్నారు. సో ఈ రైట్ ఐడియా రైటా రాంగ్ అనేది ఎట్లా తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. యూ కెన్ ఎవాల్యుయేట్ దిస్. సపోజ్ మీకు ఒక ఐడియా వచ్చింది, అది ఓన్లీ అజంప్షనా, నిజంగా మార్కెట్ రెడీగా ఉందా ఐడియాకి, దాన్ని ఎవరితో ఎలా టెస్ట్ చేస్తారు? కాంపిటీటర్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వ్యాలిడేషన్ ఆఫ్ ద ఐడియా. దానికి ఒక టెక్నికల్ టర్మ్ పెట్టేస్తారు స్టార్టప్ కమ్యూనిటీస్లో, వీటిల్లో వ్యాలిడేషన్ ఆఫ్ ఐడియా అంటాం. బట్ యూ కెన్ వ్యాలిడేట్ దట్ ఐడియా యువర్ సెల్ఫ్. మీ అంతటి మీరే చేసుకోవచ్చు. అంటే ఏ పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ ఐడియా వ్యాలిడేట్ అని చెప్పొచ్చు? మీకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి. ఓకే. సపోజ్ నా బిజినెస్ ఐడియా ఇది, మార్కెట్ ఈజ్ ఆల్సో గెటింగ్ రెడీ ఫర్ దిస్ అనే ఒక కాన్సెప్ట్ అనిపించింది అనుకో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫస్ట్ డిస్కస్ చేస్తారు. ఓకే. తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్లో డిస్కస్ చేస్తారు. అట్లా నోన్ పర్సన్స్లో కొంతమందిలో డిస్కస్ చేస్తారు. అందులో మెజారిటీ పీపుల్ ఎస్ దిస్ ఈస్ గుడ్ అని చెప్పేసి మీకు కనుక ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే దట్ ఈస్ వ్యాలిడేటెడ్, వ్యాలిడేషన్ టెస్ట్ పాస్ అయినట్టు. అంటే మార్కెట్ ఈజ్ రెడీ అండ్ ఆల్సో డిఫరెంట్ మైండ్ సెట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో ఐడియా ఒకటే, వ్యాలిడేషన్ ఒకటి సరిపోతుంది. వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ద మనీ ఫర్ దట్ ఆర్ నాట్, ఆర్ దే రియల్లీ విల్లింగ్ టు పే ఫర్ దట్ అనేది కూడా ఇంపార్టెంట్.
వాళ్ళు ఆ వచ్చినటువంటి సొల్యూషన్ కానీ మీకు వచ్చినటువంటి ఐడియాకి కానీ దాని కాన్సెప్ట్గా టర్న్ చేస్తున్నప్పుడు బిజినెస్గా ఆర్ దే రియల్లీ రెడీ టు పే ఫర్ ఇట్. ఇఫ్ దే ఆర్ రెడీ దెన్ ఇట్ ఈస్ పాస్డ్. మీ ఐడియా వ్యాలిడేషన్ టెస్ట్ పాస్ అయినట్టు. ఇట్స్ ఎ సింపుల్ టెస్ట్. సో 10 మంది మీకోసం రెడీగా ఉన్నప్పుడు దే కెన్ బీ ద సబ్స్క్రైబర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు కదా. అంతే. అండ్ ఇప్పుడు లీస్ట్ కేసులో 10 మందిలో ఇన్ కేస్ 7-8 మెంబర్స్ ఓకే అనుకుంటే ఐడియా పాస్ అయిపోయింది, వ్యాలిడేట్ అయింది. ఒక 2-3 ఓకే అని మిగతా రెస్ట్ 7-8 పీపుల్ ఇది అవ్వదేమో అంటారు. బట్ మనకెక్కడో ఇది అవుతుందేమో అనిపిస్తుంది. ఆ టైంలో ఆ కన్ఫ్యూజన్లో ఎలా చేయాలి? ఈ కన్ఫ్యూషన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తున్నటువంటి ఇదేనండి. అది రావాలి కూడా యాక్చువల్గా. ఇప్పుడు ఈ స్టార్టప్ ట్రైబ్ కానీ, ఈ స్టార్టప్ కమ్యూనిటీస్ కానీ, ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్స్ కానీ దీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. వాళ్ళు రిస్క్ ఎవర్స్గా ఉంటారు. సో దే ఆర్ రెడీ టు ఫేస్ ఎనీ రిస్క్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ వ్యాలిడేషన్ కాదు అనుకున్నప్పుడు అది ఎలా పాసిబుల్ అవుతుందో దే కెన్ ప్రూవ్ ఇట్. ఇది ఇలా అవుతుంది, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్, దీస్ ఆర్ ద ఎవిడెన్సెస్ అని వాళ్ళు చూపిస్తారు. సో వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళ పొటెన్షియల్, వాళ్ళ ఐడియా కనుక రియల్లీ పొటెన్షియల్ అనుకోండి, వీ షుడ్ బి కన్విన్స్డ్. అది పొటెన్షియల్ ఐడియా కాదనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాపీడ్ ఐడియా దే కుడ్ నాట్ కన్విన్స్ ది అదర్స్. సో మేజర్ డిఫరెన్స్ అక్కడ వస్తుంది. సో వాళ్ళు ఆ ఐడియాతో ముందుకెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి ఎస్ మార్కెట్ ఈజ్ రెడీ ఫర్ దాట్, సో వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఏ వెంచర్ అని చెప్పి చూపిస్తాను అనమాట. సో ఎక్కువ మంది ఏంటంటే అక్కడ భయం, ఒకవేళ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ వాట్ వుడ్ బి ద నెక్స్ట్ థింగ్, దానికి కూడా వాళ్ళు రెడీ అయి ఉంటారు. సో దానికంటూ సపరేట్ సిస్టమ్స్, ప్రోటోకాల్స్ వాళ్ళు రెడీ చేసుకుంటారు. ఇది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. మీరు అన్నట్టు కరేజ్ అన్నప్పుడు ఉన్న వాళ్ళకి ఎగ్జాక్ట్. ఇప్పుడు మీరు ఐడియా డిస్కస్ చేసిన వెంటనే ఎస్ వీ కెన్ డూ ఇట్ అని ఎవరు మీకు చెప్తారండి? ఎవరు చెప్పరు. సేమ్ మీ మైండ్ సెట్ లాంటి ఉన్నోళ్ళు, లేదంటే సేమ్ అదే ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, లేదంటే ఏదైనా ప్రొఫెషనల్తో మీరు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు మార్కెట్లో చాలా ఐడియాస్ విని మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి దే కెన్ గివ్ ది ఐడియా. ఎస్ యూ కెన్ జంప్ ఇన్ టు దట్, వీ వుడ్ సపోర్ట్ అనేది. ఫస్ట్ పర్సన్ మీరే. యూ హ్యావ్ టు టెస్ట్ ద వాటర్స్ ఫస్ట్. మీకు వచ్చిన ఐడియాని దాంట్లో తీసుకెళ్లాలంటే యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా యూ విల్ బి ది కల్ప్రిట్ ఆర్ యూ విల్ బి ది రివార్డీ. ఓకే, సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో యూ మస్ట్ బి రెడీ ఫర్ దాట్. సో ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఎవరైనా ఐడియాస్ ఇస్తారనుకోండి, అది తీసుకునేలా ఉండాలా, లేకపోతే వాళ్ళకి ఏం తెలీదు, ఎట్లా యాటిట్యూడ్ అనేది ఎలా మెయింటైన్ అవ్వాలి? లేదండి, అట్లా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరు అలా ఉండరు. సో దే వుడ్ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా. ఇప్పుడు మీ ఐడియా నచ్చింది అనుకోండి, ఐ వుడ్ యాక్సెప్ట్ ఇట్, బట్ ఐ కుడ్ గివ్ సమ్ సజెషన్స్. మీరు అప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఉంటారు, రీసెర్చ్ చేసుకుని ఉంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నేను ఒక ఐడియా ఇచ్చాను అనుకోండి, నో ఇలా చేయొద్దండి, దిస్ మార్కెట్ ఈజ్ నాట్ గుడ్ అని. ఐడియాని మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఆ అడ్వైజ్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. అడ్వైజ్ యాక్సెప్ట్ చేసినంత మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కాదు, బట్ అగైన్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. నేను ఇచ్చినటువంటి అడ్వైస్ కానివ్వండి, లేదంటే ఇన్ఫర్మేషన్ కానీ ఇట్స్ రియల్లీ ఎఫెక్టింగ్ మై వెంచర్ ఆర్ నాట్ అనేది మీరు ఎవాల్యుయేట్ చేసుకుంటారు. అది ఎఫెక్ట్ చేయట్లేదు అనుకోండి, యూ కెన్ ఇగ్నోర్ ఇట్. లేదు ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి, యూ కుడ్ యాక్సెప్ట్ ఇట్. సో అట్లా మీ ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళ వెంచర్కి ఏదైతే కావాల్సి వస్తాయో అవి మాత్రమే తీసుకొని మిగతా వదిలేస్తారు. కంప్లీట్గా ఇతనికి ఏం తెలియదు, వీళ్ళకేం తెలియదు, చెప్పిన వాళ్ళందరికీ అట్లా నెగ్లెక్ట్ చేశారు అంటే ఈజ్ నాట్ అ రైట్ ఎంటర్‌ప్రెన్యూర్. హిజ్ మైండ్ సెట్ ఈజ్ నాట్ రెడీ ఫర్ యాక్సెప్టింగ్ ది చేంజెస్. లేదు అంటే ఆయన దానికి సిద్ధపడతలేదు చేంజెస్ని యాక్సెప్ట్ చేయడానికి. సో అట్లా సిద్ధపడకుండా ఉన్నోళ్ళు చాలా కోల్పోయారు. వీ హ్యావ్ సీన్ సో మెనీ విట్నెస్. ఎగ్జాక్ట్లీ. నేను కొన్ని ఈవెన్ ఫౌండర్స్ యాటిట్యూడ్స్ కూడా. లాస్ట్ టైం మీరు ఈ ఫౌండర్స్ యాటిట్యూడ్ అనే టాపిక్లో నాకు అది గుర్తొచ్చింది. అందుకే ఇవాళ ఒక కమెంట్ చూసి ఇట్లుంటే ఎట్లా వాళ్ళు సక్సెస్ అవుతారా అని అడిగారు. ఎస్, జనరల్గా ఏంటంటే అండి, ఒక ఐడియా, ఒక కాన్సెప్ట్ అతనికి బ్లడ్ అన్నీ పెట్టేస్తాడు కంప్లీట్గా. అతనికి సోర్సెస్ అన్నీ ఎవరన్నా వచ్చి ఐడియా ఇలా కాదు ఇలా చేయమన్నప్పుడు కొంచెం పించింగ్గా ఉంటుంది, జనరల్గా ఒప్పుకోరు. సో ఏంటి నేను ఇంత కష్టపడిపోతే దీన్ని ఎట్లా మార్చేయమంటున్నారు. ఆయన వర్రీ ఏంటంటే నాట్ అబౌట్ ద ఈగో, ఆ ఐడియా ఎక్కడ దెబ్బతింటుందో అన్న ఆలోచన. సో ఆ భయంలో ఎక్కువ మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏం చేస్తారంటే, దిస్ ఈజ్ మై ఓన్ కాన్సెప్ట్, దిస్ ఈజ్ మై ఓన్ ఐడియా, హూ ఆర్ యూ టు ఎంటర్ ఇన్ టు దట్ అన్నట్టుగా ఉంటుంది, ఎక్కువ మందికి ఉంటుంది. సో ఇలా కాదు, మన దీన్ని ఇలా చేంజ్ చేసేస్తే దెన్ వీ షుడ్ గెట్ ది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అని కానీ, లేదంటే వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ మార్కెట్ కానీ అనేది ఆయన కన్విన్స్ చేయగలిగితే దెన్ మోస్ట్ ప్రాబబ్లీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఈ సక్సెస్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుందండి. అందుకే మీకు కావాల్సింది ఏంటి అంటే రైట్
కంపానియన్ కావాలి. మీకు పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు రైట్ పార్ట్నర్ ఉండాలి. ఇప్పుడు ఇవి క్లాషెస్కి వీటికి ఛాన్స్ లేదండి. అన్ఫార్చునేట్లీ మనకేంటంటే ఇండియాలో పార్ట్నర్షిప్స్ ఆర్ ఫెయిల్డ్ ఎంటిటీస్. జనరల్గా ఒక యాటిట్యూడ్ ఇంకొక యాటిట్యూడ్తో కలవదు. ఒక పర్సన్ ఇంకో పర్సన్ చెప్పింది వినరు. డిఫరెంట్గా ఉంటాం. ఈ బిజినెసెస్లో ఇద్దరు కలిసి ప్లస్ అవ్వటం అనేది చాలా రేరెస్ట్ కాంబినేషన్. ఒకళ్ళకేమో మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒకళ్ళకేమో ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉంటాయి, ఒకళ్ళ దగ్గర ఐడియాలు ఉంటాయి. వీటన్నిటిని సినర్జైజ్ చేసి ఒక చోట తీసుకురావడం అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టాస్క్. వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఒక డ్రీము, ఒక గోల్ కోసం వాళ్ళందరూ వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందంటే దే షుడ్ కాంప్రమైజ్ ఫర్ దట్ ఐడియా, దట్ సక్సెస్. మీరు లక్కీగా మీ ఫౌండర్ కానీ మీకు లేదంటే మీకు పార్ట్నర్ కానీ దొరికారు అనుకోండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ బిగ్గెస్ట్ అసెట్ యూ అచీవ్డ్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫండమెంటల్ ఫ్యాక్టర్. మీ ఫౌండరు, మీ ఫౌండరు, మీ పార్ట్నరు రైట్ పర్సన్ అయి ఉంటే సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ సక్సెస్ యూ ఆల్రెడీ అచీవ్డ్. రిమైనింగ్ 50% ఈజ్ కేక్ వాక్. సో ఎక్కువ మంది ఫౌండర్స్కి ఏంటంటే మీ రైట్ పార్ట్నర్ని చూజ్ చేసుకోండి, ఫౌండర్ని చూజ్ చేసుకోండి. సో అక్కడ మీ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు మీరు మేజర్గా సక్సెస్ అయినటువంటి ఎంటిటీస్ అన్ని చూసుకుంటే ఫౌండర్స్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఫ్యాక్ట్. జనరల్గా ఎక్కువ మంది ఏం చేస్తారు, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టేస్తారు. ఎందుకంటే ఆ డెసిషన్లో ఎవరు ఇన్వాల్వ్ అవడానికి వీల్లేదు. ఐ హ్యావ్ టు టేక్ ఎ సింగిల్ డెసిషన్ అబౌట్ దట్. సో ఇట్లాంటి డెసిషన్స్ ఇంపాక్ట్ ఎలా ఉండటం వల్ల ఏం జరుగుతుంది అనేది మీరు యాపిల్ కేసులో చూసుంటారు. స్టీవ్ జాబ్స్కి ఆయన పెట్టిన కంపెనీల నుంచి ఆయన తోసేశారు బయట. ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది? సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. సో ఒక్కసారి బిజినెసెస్ క్రియేట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే లీగల్ పర్సనాలిటీ కాబట్టి కంపెనీ అనేది లీగల్ థింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో కంపెనీ వెల్ఫేర్ కోసం వీటి కోసం కొన్ని పారామీటర్స్ క్రియేట్ అవుతాయి. సో దానివల్ల కొన్ని సందర్భాల్లో బిజినెస్ సక్సెస్ కోసం, కంపెనీ సక్సెస్ కోసం కొన్ని కీ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఒకసారి బిజినెస్ క్రియేట్ అయిన తర్వాత రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి అక్కడ మీకు రైట్ ఫుటింగ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఫౌండర్స్ వాళ్ళు చాలా కేర్ఫుల్గా స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ ఫౌండర్ గురించి. అదండి. తెలుగు వన్